మేము 4వ తారీఖే గవర్నమెంట్ జీతాలు ఇచ్చినాం, ఎంప్లాయీస్కి ఇచ్చినాం ఫస్ట్ మంత్లో టైంలో అని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. మీరు ఇదే విధంగా ఈ 5 సంవత్సరాలు కూడా నెల నెలకే 4వ తారీఖే ఇవ్వాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. మీరు ఇచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఒక్కటే అడగదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, పదే పదే పోయిన ఎన్నికలలో ఏమని చెప్పిర్రు? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈ 10 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని పదే పదే అబద్ధాల ప్రచారం చేసిర్రు. మరి నేను అడుగుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని, మరి జనవరి 4th రోజు మీరు జీతాలు వేసిరు కదా మీరే, మరియు మేము ఉద్యోగాలు ఇచ్చిన 1,60,063 మందికి మరి మీరు జీతాలు ఇచ్చిండ్రా ఇయ్యలేదా? మీరు జీతాలు ఇచ్చినని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు ఆ ఉద్యోగాలు ఇచ్చింది మేమే కదా. ఆ ఉద్యోగాలు మేము ఇచ్చినందుకే ఇవాళ మీరు జీతాలు వాళ్ళకి వేసిరు కదా. ఇది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా. మీరు అబద్ధాల పునాది మీద ఇలా ప్రభుత్వంని ఏర్పాటు చేశారు. ఇవాళ మీరు యావత్ తెలంగాణ ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ యూత్ డే కూడా ఒక యువ ఎమ్మెల్యేగా, ఒక యువకునిగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మరి మీరు 4వ తారీఖు జీతాలు వేస్తే ఈ 1,60,063 మందికి మీరు జీతాలు ఇచ్చిర్రా లేదా? ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మేము జాబులు ఇయ్యలే అని చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, అప్పుడు చెప్పినప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాము, ఎన్నోసార్లు చెప్తే కొంచెం ఎక్కకపోవచ్చు. అంటే అబద్ధము నిజము గడప దాటే లోపల అబద్ధం ఊరు మొత్తం చుట్టి వస్తుంది అన్నట్టుగా వాళ్ళ మాటలు నమ్మిరు జనం. ఇవాళ 2,32,000 2,32,308 ఉద్యోగాల షెడ్యూల్ గౌరవ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు షెడ్యూల్, జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ రిలీజ్ చేస్తే దాంట్లో 1,60,083 మందికి ఫిల్ చేసినాం ఆల్రెడీ. దాంతో పాటు 42,652 ఉద్యోగాలు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి రెడీ ఉన్నారు. ఆ రిజల్ట్ కోసము పెండింగ్ ఉన్నాయి. అవి దురదృష్టవశాత్తు పేపర్ లీక్ అయ్యి దాని కోర్టులో ఉన్నాయి. అంటే 2,02,735 మందికి ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఉద్యోగాలు ఫిల్ చేసినాం. అంటే కేవలం ఇంకొక 30,000 నోటిఫికేషన్లు షెడ్యూల్ ఇచ్చున్నాయి, అవి మీరు ఫిల్ చేయాలి. దాంతో పాటు మీరు ఏం చెప్పిండ్రు? డిసెంబర్ 2024 వరకు 2 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తా అని మీరు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, మీరు డిసెంబర్లో ఫిల్ చేస్తే డిసెంబర్లో ఫిల్ చేయండి, సంతోషం. ఈ 2,32,308 నోటిఫికేషన్లతో పాటు అదనపు 2 లక్షల జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేస్తే దాన్ని బట్టి ఈ తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తారు. కాబట్టి డిసెంబర్లో మీరు ఖచ్చితంగా ఈ 2,32,308 కాకుండా ఇంకా 2 లక్షల ఉద్యోగాలు మీరు యువతకి చూపించాలని, నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదే విధంగా మీరు ఆలోచన చేయండి. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిండ్రు? ఇది కేవలం 24,000 ఉద్యోగాలు. దాంట్లో 42% వాటా తెలంగాణకు వస్తే 10 సంవత్సరాలలో కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే ఈ తెలంగాణకి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన 10 సంవత్సరాలు. మరి ఇవాళ మేము 2,02,735 ఉద్యోగాలు ఇవాళ ఇచ్చినామంటే ఇది కేసీఆర్ గారి గొప్పతనమా కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజల్ని మరొక్కసారి గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా ఏ విధంగా అయితే
కేసీఆర్ గారు వీళ్ళు అబద్ధాల కోరు మీద ప్రభుత్వం ఏర్పాటు చేసిర్రు, మేము ఉద్యోగాలు ఇయ్యలే అని అబద్ధాలు చెప్పిండ్రు. ఇవాళ మేము ఇచ్చిన 1,60,63 మందికి ఇవాళ జీతాలు వేసింది రేవంత్ రెడ్డి గారే కదా, వాళ్ళ ప్రభుత్వమే కదా మేము ఇస్తే. మరి ఇది నిజం కాదా? ఎన్ని రోజు అబద్ధాలు చెప్తారు? దాంతో పాటు